పొద్దున్నే 100 పౌండ్ల బొక్క. దగ్గర దగ్గర 12,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. మార్నింగ్ లేచి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తెచ్చుకుందామని అలా స్టార్ట్ అయ్యాను. మన లూటన్ మాల్ పక్కనే ఒక గల్లీలో పెడతారు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి ఉంటాయి. అండ్ అలా చూసారా యూకే పోలీస్ వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు కార్స్‌కి టికెట్స్ వేయటానికి. అలా వాళ్ళని చూస్తూనే షాప్‌ని రీచ్ అయిపోయాను. మనకన్నీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి ఉంటాయి. మనకు కావాల్సింది వెతుక్కుంటూ అలా చూస్తూ వెళ్ళిపోయాను అక్కడికి. మనకు కావాల్సినయి స్టార్టింగ్‌లో ఏమీ లేవు. లాస్ట్‌లో దొరికాయి. మొక్కజొన్న 200కి 2 తీసుకుంటున్నాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు 20కి 3 అడిగేదాన్ని. సో, అలా వాటిని కవర్‌లో వేపించుకొని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే అనమాట మనం ఒక దారుణాన్ని చూశాను. అలా ఇందాకల పోలీస్ వాళ్ళని చూసాం కదా! వాళ్ళు టికెట్లేసి వెళ్ళిపోతున్నారు కార్‌లకి. ఇక్కడ 2 టికెట్స్ పడ్డాయి ఈ కార్‌కి. ఒక్కొక్క టికెట్ 100 పౌండ్లు. దగ్గర దగ్గర 200 పౌండ్లు పడ్డాయన్నమాట ఈ కార్‌కి. ఎందుకంటే పార్కింగ్ ప్లేసెస్‌లో తప్ప మనం ఇలా రోడ్ మీద పెడితే టికెట్ వేసి వెళ్ళిపోతారు. సో, కొత్తగా వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి కార్ తీసుకోవాలని ఉంటే చాలా రూల్స్ ఉంటాయి. అవి తెలుసుకోండి. ఇలాంటి వాటి కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.